ఈ డ్రెస్‌ని ఎలా డిజైన్ చేశానన్నది మీకైతే చూపిస్తాను ఫ్రెండ్స్. అందుకోసం మనమైతే మన ఛానల్‌లోకైతే వెళ్ళిపోదాం. చూడండి, ఈ డ్రెస్ అయితే 5 ఇయర్స్ బేబీ గర్ల్‌కండి. చూడండి, నేనైతే పైపాట్ పొడవు వచ్చే వరకు 10 అయితే తీసుకున్నాను. 4 ఫోల్డింగ్స్ అయితే వేసుకోవాలి క్లాత్‌ని. క్లోజ్ అనేది మన వైపు అయితే ఉంచుకోవాలండి. చూడండి, 1 ఇంచ్ అయితే నేను ఫోల్డింగ్ కోసం అయితే ఉంచుకున్నాను. ఇప్పుడు నెక్ వెడల్పు వచ్చే వరకు 1.5 అయితే పెట్టుకుంటున్నాను. అలాగే షోల్డర్ వెడల్పు వచ్చే వరకు 2 ఇంచెస్ అయితే పెట్టాను. ఇప్పుడు చంక పొడవు వచ్చే వరకు 4 ఇంచెస్ అనేది పెట్టుకుంటున్నాను. చూడండి, 4 ఇంచెస్ అయితే పెట్టాను. ఇలా చంక రౌండ్ అనేది గీసుకోవాలి. ఇప్పుడు బాడీ లూజ్ మొత్తం అయితే 21 అండి. అందులో 4వ భాగం చూడండి 5.5, 4వ భాగం 5.5 చూడండి. ఇలా అయితే డ్రా చేసుకొని ఇప్పుడు నేను జాగ్రత్తగా కట్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా కట్ చేసేసాక ఇప్పుడైతే నేను 2 పార్ట్లని సపరేట్ అయితే చేసుకుంటున్నాను. ఇలా సపరేట్ చేసుకున్నాక చూడండి, క్లోజ్ అనేది నా వైపు పెట్టుకొని చూడండి, నెక్ వెడల్పు 1.5 అయితే పెట్టాను. అలాగే ఫ్రంట్ పార్ట్ నెక్ పొడవు వచ్చే వరకు 4 అయితే పెట్టాను. చూడండి, ఈ షేప్లో అయితే నేనైతే డ్రా చేసుకుంటున్నాను. ఇదే ఫ్రంట్ నెక్ అండి. అలాగే బ్యాక్ అయితే తీసుకున్నాను. చూడండి, బ్యాక్ అయితే నేను ఇలా అనేది షేప్ అనేది చూడండి డ్రా చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇక్కడ బ్యాక్ క్లాత్ ఏమీ లేకుండా ఓన్లీ థ్రెడ్ సపోర్ట్తో ఈ బ్లౌజ్ని అయితే పై పార్ట్ కుట్టాలనుకుంటున్నాను. ఇదైతే పిల్లలకి చాలా బాగుంటుందండి. చాలా యూనిక్ స్టైల్ అయితే ఉంటుంది. చూడండి, నేనైతే కట్ చేస్తున్నాను. ఇలా జాగ్రత్తగా బ్యాక్ పార్ట్ అనేది కట్ చేసుకోవాలి. చూడండి, ఇలా అయితే వస్తుంది. ఇప్పుడు మనము మెయిన్ క్లాత్ అనేది తీసుకొని ఫ్రంట్ పార్ట్ నెక్ అనేది నేను స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి, ఫ్రంట్ పార్ట్ నెక్ స్టిచ్ చేసుకుంటున్నాను. స్టిచ్ చేసుకొని అలానే కట్ చేసుకొని ఇప్పుడైతే ఇది రైట్ అనేది టర్న్ చేసుకుంటాను. చూడండి, నేను చంక వైపు కూడా స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇలా స్టిచ్ చేసేసుకొని నెక్తో పాటు ఈ చంకది కూడా నేను టర్న్ అనేది చేసేసుకుంటాను రైట్ వైపుకి. చూడండి, ఇలా ఇప్పుడు టర్న్ చేసుకుంటున్నాను. చూడండి, ఇలా అయితే మనకు చంక భాగం దగ్గర పీసులు వేసి తిప్పాల్సిన అవసరం లేదు. మనము లైనింగ్లోనే మనము చంక మెడ 2 అనేది ఇలా తిప్పేసుకోవచ్చు. చూడండి, చాలా బాగా వస్తుంది, నీట్గా కూడా ఉంటుంది. నెక్ ఏ షేప్ అయితే నేను కట్ చేసుకున్నానో అదే షేప్లో అనేది స్టిచ్ చేసుకున్నాను. అలానే చూడండి, షోల్డర్ కుట్టుకొని ఇంకా చంక భాగం కూడా నేను ఎలా అయితే స్టిచ్ చేసుకున్నానో అదే రౌండ్గా అనేది కుట్టేసుకుంటున్నాను. ఇటు సైడ్ కూడా అలానే కుట్టేసుకుంటాను. ఇప్పుడు లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపేసుకొని ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకొని చూడండి, షోల్డర్ బేస్ చేసుకొని ట్రక్స్లు అనేవి వేసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్ అయితే మనకు రెడీ అయిపోయినట్టే. కింద నేను ఫోల్డింగ్ కోసం 1 ఇంచ్ అనేది ఉంచాను కదండి. అయితే ఈ పాపకి ఫ్యూచర్ కూడా పనికొస్తుందని చెప్పి నేనైతే ఫోల్డింగ్ చేయకుండా ఒక పీస్ ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేసుకొని దాన్నే నేను బెల్ట్గా అనేది లోపలికైతే వేసుకుంటున్నాను. చూడండి, మనం ఫోల్డింగ్ వేసేటప్పుడు అదే క్లాత్ ఫోల్డింగ్ వేస్తే ఇది చెమ్కీలతో ఉంది కదండి, చిన్న పాపకు గుచ్చుకుంటుందని చెప్పి నేనైతే కాటన్ పీస్ కూడా వేస్తున్నాను. ఇలా రెండుగా ఆలోచించి నేను ఇలా అనేది వేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం మనమైతే షేప్కు కట్ చేసుకున్నాం కదండి బ్యాక్ సైడు, అదే షేప్లో నేను రాంగ్ అనేది పెట్టుకొని చూడండి ఇలా స్టిచ్ చేసుకొని దీన్ని రైట్కి అనేది తిప్పేసుకుంటాను. కరెక్ట్గా ఏ షేప్ అయితే బ్యాక్ మనం కట్ చేసుకున్నామో అలానే మనము కోణాల దగ్గర సూది దింపుకొని జాగ్రత్తగా స్టిచ్ చేసుకుంటూ చూడండి, నేను వీడియోలో చూపిస్తున్న విధంగా అలా అనేది స్టిచ్ చేసుకోవాలి. అలాగే చంక వైపు కూడా నేను రౌండ్ అనేది చూడండి స్టిచ్ చేసేసుకుంటున్నాను, ఫ్రంట్ పార్ట్కి స్టిచ్ చేసుకున్నట్టుగానే. అలాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ అలాగే చంక స్టిచ్ చేసుకున్నాను. అలాగే నెక్ కూడా స్టిచ్ చేసేసుకుంటాను. ఇలా జాగ్రత్తగా స్టిచ్ చేసుకున్నాక ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా నేను కట్ చేసుకొని చూడండి, కోణాల దగ్గర ఇలా ఘాట్ అనేది పెట్టుకోవాలి.
చీపురు పుల్ల సహాయంతో చూడండి ఈ కోణాలు ఫ్రంట్కి బాగా వచ్చేలాగా నేను తీసుకుంటున్నానండి. రైట్కి అయితే టర్న్ చేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా టర్న్ చేసుకున్నాక చూడండి ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు నేను చూడండి ఇట్లాగా డోరీస్ అనేవి తిప్పుకొని సేమ్ పైకుట్టు వేసుకుంటూ వస్తున్నాను కదండి. వేసుకుంటూ వస్తూనే నేను చూపిస్తున్నాను చూడండి వీడియోలో. అలాగే కింద థ్రెడ్ పెట్టి అక్కడ చిన్న రఫ్ లాక్కొని నేను జాగ్రత్తగా అనేది యాడ్ చేసుకుంటున్నాను చూడండి. ఆ పీస్లు అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ షోల్డర్ దగ్గరకు వచ్చే వరకు నార్మల్గా నెక్ దగ్గరకు వచ్చే వరకు స్టిచ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చంక వైపు కూడా రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి బాడీ కూడా నేను కలిపేసుకుంటున్నాను. లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపేసుకొని ఎక్స్ట్రా ఉంది కట్ చేసుకున్నాను. అలాగే ఇంకొక సైడ్ కూడా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి కింద వైపు మనం ఫ్రంట్ పార్ట్కి ఎట్లా అయితే మనం పీస్ అనేది యాడ్ చేసుకున్నామో అలాగే బ్యాక్ పార్ట్స్ కూడా ఒక కాటన్ పీస్ అనేది తీసుకొని లైనింగ్ అనేది తీసుకొని చూడండి నేను ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. ఆ పీస్ అనేది లోపలికి ఫోల్డ్ చేసేసుకున్నాను. స్టిచ్ అనేది వేసేసుకున్నాను. చూడండి అలాగే ఇంకొక వైపు కూడా సేమ్ ఇలానే స్టిచ్ చేసుకుంటున్నాను. పీస్ పైన పైకుట్టేసి అప్పుడు మనము టర్న్ చేసుకుంటే నీట్గా ఉంటుంది ఫినిషింగ్ అనేది. అయిపోయింది. బ్యాక్ పార్ట్స్ కూడా రెడీ అయినట్టే. ఇప్పుడు పై వైపు నెక్ వైపు కూడా నేను థ్రెడ్స్ అనేవి వేసుకుంటున్నాను చూడండి. కింద షేప్ దగ్గర కూడా థ్రెడ్ అనేది ఇంకొకటి చూడండి యాడ్ చేసుకున్నాను. ఇటువైపు కూడా అలాగే ఇప్పుడు చూడండి 2 పార్ట్లు రెడీ అయినాయి కదా. ఇప్పుడు పై వైపు కూడా నెక్ దగ్గర కూడా నెక్ కూడా జారకుండా ఉండడం కోసం మొత్తం ఇంకా బ్యాక్ సైడ్ మొత్తం థ్రెడ్స్తో సపోర్ట్ అయ్యే ఉంటుందండి. ఈ పీస్ అయితే చాలా బాగుంటుంది. పిల్లలకి చాలా బాగుంటుందండి. నేనైతే వేసాను చాలా బాగుంది. పాప వల్ల టీచర్ వల్ల వదిన కూతురికి ఈ డ్రెస్ అయితే నేను స్టిచ్ చేశాను. చాలా బాగుందని చెప్పారండి. చూడండి ఇప్పుడు నేను బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షోల్డర్స్ అనేవి జాయిన్ చేసేసుకుంటున్నాను. ఇలా పైకుట్టు అనేది వేసుకుంటున్నాను. ఖర్చు అనేది పైకి లేవకుండా ఉండడం కోసం అలా చూడండి. ఇంకొక సైడ్ కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు నేను సైడ్ జాయింట్లు అయితే చేసేసుకుంటున్నాను. చూడండి సైడ్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. ఇంకొక సైడ్ కూడా ఇలా వేసుకొని సైడ్ జాయింట్ అయితే చేసేసుకుంటున్నాను. అంతే అండి. చాలా ఈజీ అండి బ్లౌజ్ అయితే. కానీ చాలా డిజైనర్గా ఉంటుంది. వేసుకుంటే మాత్రం చిన్నపిల్లలు చాలా యూనిక్గా ఉంటుంది. చూడండి ఇలా స్టిచ్ చేసుకున్నాక పిల్లలకి గుచ్చుకుంటుంది కదండి. ఇదైతే చెమ్కీ కదా. అందుకని నేనైతే లోపల ఇలా లాక్ అయితే వేసేస్తున్నాను. కనిపించకుండా ఉండడం కోసం గుచ్చుకోకుండా ఉండడం కోసం 2 ఇలా లోపలికి ఫోల్డ్ చేసుకొని ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను. సేమ్ అలాగే ఈ సైడ్ కూడా అలాగే స్టిచ్ చేస్తున్నాను. ఫైనలీ ఇలా అయితే అయిందండి. ఇప్పుడు చూడండి బ్యాక్ నేను ఇట్లా డోరీస్ అయితే ఈ షేప్లో అనేది పెట్టుకుంటున్నాను. చూడండి ఎలా పెడుతున్నానో మీకైతే చూపిస్తున్నాను. ఇలా ఇంకా అన్నిటికీ అన్ని డోరీస్కి ఇలానే పెడుతున్నాను చూడండి. ఇలా అన్నిటికీ ఒకదాని తర్వాత ఒకటి మొత్తానికి అన్నిటికీ ఇలానే పెడుతున్నాను. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఒకవేళ వీడియో కానీ అర్థం కాకపోతే నాకైతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నాకైతే అర్థమవుతుంది. అప్పుడు మీరు కామెంట్ చేస్తేనే నేను ఇంకా మంచిగా అయితే వీడియోస్ తీయగలను. చూడండి ఫ్రంట్ బ్యాక్ ఇలా అయితే వచ్చింది బ్లౌజ్. ఇంకా తర్వాత కింద స్కర్ట్ కోసం అయితే నేను 2 పీసులు తీసుకున్నానండి. ఇప్పుడు ఈ 2 పీసులు జాయింట్ అయితే చేస్తున్నాను. చూడండి డబుల్ ఫోల్డింగ్ వేసి జాయింట్ అయితే చేస్తున్నాను. ఇది టమాటా రెడ్ అండి. అసలు ఆ గ్రీన్కి ఈ రెడ్కి అయితే సూపర్గా మ్యాచ్ అయింది. చాలా బాగుందండి. కాంబినేషన్ కూడా చాలా బాగా నచ్చింది.
ఇలా డబుల్ ఫోల్డ్ అయితే వేసుకుంటున్నాను పీస్ అనేది రాకుండా ఉండడం కోసం. ఇప్పుడు చూడండి అటు సైడు ఇటు సైడు ఇలా 2 ఫోల్డింగ్ అయితే వేసి స్టిచ్ చేసుకున్నాను. స్టిచ్ చేసుకొని ఇప్పుడు చూడండి నేను చూపిస్తున్న విధంగా ఫిల్స్ అనేవి ఒకదాని కింద ఒకటి, ఒక ఫిల్ సగం కుట్టిన తర్వాత పాదం అనేది పైకి ఎత్తుకొని ఇంకొక ఫిల్ అనేది ఆ ఫిల్ లోపలికైతే వెళ్ళిపోవాలి. చూడండి నేను చూపిస్తున్నాను కదా, అలా ఒక ఫిల్ ఆల్రెడీ కుడతా ఉంటాం కదా, మొత్తం ఫినిషింగ్ వరకు రాకుండా సగం వరకు కుట్టిన తర్వాత మనం పాదం అనేది పైకెత్తుకొని ఇంకొక ఫిల్ అనేది దాని లోపలికైతే వెళ్ళింది అనుకోండి, అప్పుడు మనకు గేరా అనేది ఎక్కువైతే వస్తుంది. చూడండి నేనైతే పెడుతున్నాను. అలానే మొత్తం అయితే పెట్టుకొని వచ్చేయాలి. చూడండి కట్టు పొడవు అయితే 28, అలాగే నడుం లూజ్ టోటల్ అయితే 21 అండి. నేనైతే 2 పెట్టేసుకున్నాను. ఇప్పుడంటే లైనింగ్ తీసుకొని లైనింగ్ కూడా సేమ్ అటు ఇటు ఫోల్డ్ చేసి కుట్టుకొని దీనికి కూడా అలాగే ఫిల్స్ అనేవి పెట్టుకుంటున్నాను. ఫిల్స్ అనేవి పెట్టుకున్నాక ఇప్పుడు నేను లైనింగు మెయిన్ క్లాత్ అనేది ఫిల్స్ దగ్గర 2 నడుములు కలిపేసుకుంటాను. చూడండి లైనింగ్ అయితే రెడీ చేశాను. ఇప్పుడు ఆల్రెడీ మెయిన్ క్లాత్ రెడీగా ఉంది కదా, ఇప్పుడు రెండిటి నడుములు చూడండి నేను పెట్టి చూపిస్తున్నాను. ఇలా అయితే జాయిన్ చేసేసుకుంటాను. ఇలా జాయిన్ చేసుకున్నాక సైడ్ మనం ఫోల్డ్ చేసి కుట్టుకున్నాం కదండి, ఇలా 2 కూడా అటాచ్ చేసేసుకోవాలి అటు ఇటు. ఇప్పుడు బెల్ట్ అయితే నేను బెల్ట్ కోసం అయితే చూడండి 4 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. బెల్ట్ 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. ఫోల్డింగ్ 2 అయితే వస్తుంది. 2 ఫోల్డింగ్ లోపలికి 2 ఫోల్డింగ్ బయటికి కనిపిస్తుంది. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఇప్పుడు చూడండి లైనింగ్ మెయిన్ క్లాత్ కలిపేస్తున్నాను. ఇలా ఎక్స్ట్రా ఉంది మొత్తం కట్ చేసేసుకొని వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలండి. 2 ఫోల్డింగ్స్ అయితే వేసుకొని కుట్టుకోవాలి. ఇప్పుడు నడుం బెల్ట్ అయితే యాడ్ చేసేస్తున్నాను. బెల్ట్ అనేది రివర్స్ పెట్టుకోవాలి. కింద స్కర్ట్ అనేది రైట్లో అయితే ఉండాలి. చూడండి ఇలా అయితే యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు బెల్ట్ పై సైడ్ అయితే నేను ఒక ఫోల్డింగ్ వేసుకొని స్టిచ్ చేస్తూ వస్తున్నానండి. ఇలా స్టిచ్ చేసామనుకో బిగినర్స్ కూడా చాలా ఈజీగా బెల్ట్ ఫోల్డింగ్ అనేది వేయగలుగుతారు. ఎందుకంటే బెల్ట్ ఫోల్డింగ్ వేసేటప్పుడు క్రాస్ అనేది వచ్చేస్తుంది. ఎంత టైలర్ అయినా సరే సరిగ్గా వేయలేరండి. క్రాస్గా వచ్చేస్తే అసలు ఏం బాగోదు కదా. అందుకనే ఫస్ట్ మనము పై వైపు అయితే 1 ఇంచ్ గ్యాప్లో మనము ఫిల్ట్ వేసుకొని వచ్చామనుకో తర్వాత ఫిల్ట్ అనేది మనకు చాలా ఈజీగా ఉంటుంది. చూడండి ఇప్పుడు నేను 2 కలిపేస్తున్నాను. లైనింగ్ అనేది పక్కకు పెట్టి మెయిన్ క్లాత్ అనేది కలుపుతున్నాను. ఫస్ట్ మెయిన్ క్లాత్ అయిపోయాక లైనింగ్ అనేది కలుపుకోవాలి. ఫైనల్లీ స్కర్ట్ అయితే ఇలా వచ్చిందండి. కింద అనేది జిగ్జాగ్ అయితే చేసుకుంటాను. చూడండి జిగ్జాగ్ చేశాక ఇలా అయితే వచ్చింది. మీకు నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చుంటే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.